గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. జనవరి 24, 2020 రోజు కరెంట్ అఫైర్స్ భాగంలో ఈరోజు కొన్ని అంశాలను చూద్దాం. అందులో మొదటి అంశం, ప్రపంచంలోని అత్యంత చిన్న బంగారు నాణెం. ప్రపంచంలోనే అత్యంత చిన్న బంగారు నాణాన్ని స్విట్జర్లాండ్కి సంబంధించిన నాణాలను ముద్రించి ప్రభుత్వ సంస్థ స్విస్ మింట్ వాళ్ళు ఈ నాణాన్ని ముద్రించారు. ఇది 2.96 మిల్లీమీటర్ డయామీటర్ కలిగి ఉండి అండ్ 0.063 గ్రామ్స్ వెయిట్తో ఉండడం జరిగింది. ఇది ఇలాంటి నాణాలను చాలా ముద్రించడం జరిగింది. ఈ నాణాలని వాళ్ళు $199 వెచ్చించి అమ్మడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కివీస్ అండ్ ఇండియా కెంట్ ఛాంపియన్ ట్రోఫీ జరుగుతుంది. ఈ రోజు నుంచి మొదలవుతుంది. 5 T20s ఆడతారు, 3 ODIs అండ్ 2 టెస్టులు ఆడతారు. కెంట్ ఛాంపియన్ ట్రోఫీ ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇది న్యూజిలాండ్లో జరుగుతుంది. ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఆక్లాండ్ దగ్గర సిటీలో జరుగుతుంది. గుర్తుంచుకోండి, ఈ ఛాంపియన్ ట్రోఫీ నేమ్ ఏంటంటే కెంట్ ఛాంపియన్ ట్రోఫీ. కెంట్ మినరల్ ప్రో సంబంధించిన ఛాంపియన్ ట్రోఫీ. ఇంతకుముందు ఆస్ట్రేలియాకి సంబంధించిన పేటిఎం ఛాంపియన్ ట్రోఫీ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ కెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ సంబంధించి శకటం. ఇది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఢిల్లీలో శకటాలు ఉంటాయి. ఆ శకటాలలో మన తెలంగాణకు సంబంధించి వచ్చేసి 4వ స్థానంలో ప్లేస్లో ఉండడం జరుగుతుంది ఈ శకటం వచ్చేసి బతుకమ్మ అండ్ 1000 స్తంభాల గుడి అలాంటి నృత్యాలను అన్నిటినీ ఇందులో చూపెట్టడం జరుగుతుంది ఆ రోజు 26 జనవరి రోజు. గుర్తుంచుకోండి. ఈ పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ సెలబ్రేషన్స్లో మన స్థానం వచ్చేసి ఎన్నోది అంటే 4th స్థానం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఛత్తీస్గఢ్ వాళ్ళది అండ్ మనది మాత్రం 4th ప్లేస్. వీటికి బహుమతులు కూడా ఉంటాయి. అలాగే నెక్స్ట్ అంశం వచ్చేసి సమ్మక్క సారక్క మేడారం జాతర. ఈ సమ్మక్క సారక్క మేడారం జాతర అనేది తెలంగాణలోని అతిపెద్ద జాతరగా చెప్పుకోగలుగుతాం. తెలంగాణలోని అతిపెద్ద జాతర. కాబట్టి గుర్తుంచుకోండి, తెలంగాణలో అతిపెద్ద జాతర ఏదంటే సమ్మక్క సారక్క మేడారం జాతర. ఇది ఎప్పుడంటే మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. February 5th, 2020 నుంచి ప్రారంభం కానుంది. ఎప్పుడు అంటే మాఘశుద్ధ పౌర్ణమి. గుర్తుంచుకోండి, తెలంగాణలోని అతిపెద్ద జాతర సమ్మక్క సారక్క మేడారం జాతర. అది ఏ రోజు జరుగుతుందంటే మాఘశుద్ధ పౌర్ణమి. తెలుగు క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. February 5th, 2020. ఈరోజు జనవరి 24th కాబట్టి ఇంకా కొన్ని డేస్ తర్వాత ఈ జాతర స్టార్ట్ అవబోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడ్వాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర. ఇది కూడా గిరిజన జాతర, గుర్తుంచుకోండి. ముందు యాక్చువల్లీ దీన్ని వరంగల్ జిల్లా అని చెప్పుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు కొత్త డిస్టిక్ అయింది కాబట్టి ములుగు జిల్లా అని గుర్తుంచుకోండి. మండలం వచ్చేసి తాడ్వాయి అండ్ విలేజ్ వచ్చేసి మేడారం గ్రామంలో జరుగుతుందని ఈ గిరిజన జాతర గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణలో కాకుండా ప్రపంచంలోని అతిపెద్ద గిరిజన పండుగ ఇది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర పండుగ కూడా గుర్తింపు పొందింది. భారతదేశంలో కుంభమేళం అనేది జరుగుతుంది ప్రయాగ్రాజ్లో. అక్కడ కుంభమేళం తర్వాత అత్యధిక సంఖ్యలో వచ్చే ప్లేస్ ఏదంటే ఈ సమ్మక్క సారక్క మేడారం జాతరని. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళం తర్వాత ఇంకా అత్యధిక సంఖ్యలో వచ్చే జాతర వచ్చేసి సమ్మక్క సారక్క జాతరని. అండ్ నెక్స్ట్ వచ్చేసి
రెండవ ప్రపంచంలోనే లేదా తెలంగాణలోనే రెండవ అతిపెద్ద గిరిజన జాతర. ఇంతకుముందు కూడా అది గిరిజన జాతరని, ఇది కూడా గిరిజన జాతరని. అది ములుగు డిస్టిక్లో జరుగుతుంది, ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో జరుగుతుంది. ఈ జాతర పేరు నాగోబా జాతర. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం అండ్ కేస్లాపూర్ విలేజ్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ విలేజ్లో ఈ నాగోబా జాతర జరుగుతుంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు పుష్యమాసం కృష్ణపక్షం అమావాస్య రోజు కాబట్టి జనవరి 24 కాబట్టి సో ఈ రోజు నుంచి నాగోబా జాతర అనేది ప్రారంభమైంది. ఈ నాగోబా జాతరకి ముఖ్యంగా మోస్ట్రం వంశస్థులు వాళ్ళు మాత్రమే పురోహితులుగా ఉంటారు, వాళ్ళు మాత్రమే పూజలు చేస్తారు. వాళ్ళు గంగా జలాన్ని నిన్నటి రాత్రి నుంచి వాళ్ళు గంగా జలాన్ని దగ్గరికి వెళ్ళేసి గంగా జలాన్ని తీసుకొచ్చి సో నాగోబా దేవతని అభిషేకిస్తారు. సో గుర్తుంచుకోండి. ఎక్కడి నుంచి అంటే మళ్ళీ అలానే జాతర కూడా ఊరేగింపు ఉంటుంది. నాగోబా టెంపుల్ పక్కన ఒక ప్రత్యేక శిబిరం ఉంటుంది. ఆ శిబిరం పేరు వచ్చేసి గోవోడ్. ఈ గోవోడ్ అనే ప్రత్యేక శిబిరం నుంచి నాగోబా దేవత యొక్క టెంపుల్ దాకా సో మోస్ట్రా వంశస్థులే ముఖ్యంగా ఈ ఊరేగింపు అనేది కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే